పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో దగ్గులూరు అనగానే వెంటనే గుర్తొచ్చేది కాడెడ్ల బండి. అంటే ఏంటని అనుకోవచ్చు. ఒకప్పుడు వ్యవసాయ రంగంలోనూ శుభకార్యాలకు ఇలాంటి బండ్లనే ఉపయోగించేవారు. మారిన కాలంతో ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి. కానీ కనుమరుగైపోయిన వాటిని సజీవంగా కంటికి కట్టినట్టు చూపించడానికి ఓ శిల్పి కృషి చేస్తున్నాడు. ఇంతకీ ఈ కాడెడ్ల బండంటే ఏంటి, అసలు ఏంటా కదా ఈ స్టోరీలో చూద్దాం. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఆయన నేడు ఓ కుటీర పరిశ్రమ యజమానిగా మారారు. దేశ విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. గ్రామాల్లో క్రమేపీ కనుమరుగవుతున్న ఎద్దుల బండిని ప్రతి ఇంట్లో ఉండేలా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇప్పుడు ఎడ్ల బండి బొమ్మల తయారీలో ఆయనది అందవేసిన చేయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో కోటయ్య చేనేత కూలీలుగా పనిచేస్తుంటాడు. పనులు లేకపోవడం వల్ల వ్యవసాయం మీదున్న మక్కువతో ఇప్పుడున్న కాలంలో ఎడ్ల బండ్లు కనపడకుండా పోవడంతో వాటి బొమ్మల్ని తయారు చేస్తే బాగుంటుందని మొదట చిన్నగా మొదలుపెట్టాడు. తర్వాత తనతో పాటు వ్యవసాయ కూలీలకు, చేనేత కూలీలకు ఎంతో మందికి ఉపాధిగా మార్చేశాడు. ఈ బొమ్మలు మొదట షోకేస్ లో పెట్టుకునే విధంగా చిన్నగా ఎద్దులను, వాటికి కట్టే బండిని, చక్రాలను టేకు చెక్కుతో తయారు చేసేవాడు. అలా ఆయన ప్రారంభించిన ఆ బొమ్మల తయారీ కేంద్రం ఈ రోజు దగ్గులూరు అంటే కాడెడ్ల బళ్ళు తయారీ కేంద్రంగా మారిపోయింది. నమస్తే అండి, నా పేరు వచ్చేటప్పటికి కోటయ్య అండి. మా ఊరు వచ్చేటప్పటికి పాలకొండ మండలం దగ్గులూరు. మేము ఈ చెక్కతో తయారు చేసే బళ్ళు, ఎడ్ల బళ్ళు తయారు చేస్తూ ఉంటామండి. చెక్క బళ్ళు ఈ సుమారు 9 సంవత్సరాల నుండి మేము తయారు చేస్తున్నామండి. అలాగే ఎద్దు బొమ్మలు, అలాగే నాగళ్ళు, షోకేసు, చిన్న బొమ్మలు కానుండి టీపాయిల్ సైజు, ఇలాగ రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నాం. అలాగే గెస్ట్ హౌస్లోకి, ఫామ్ హౌస్లోకి కూడా పెద్ద బళ్ళు అవి తయారు చేస్తాను. ఈ చిన్న సైజు వచ్చేటప్పటికి కబోర్డ్లో పెట్టుకోవటానికి, అలాగే రాజకీయవేత్తలు వచ్చేటప్పటికి మా బండిని ఒక రైతు పరంగానే దాన్ని గుర్తించి ఆ గిఫ్ట్లు ఇవ్వటానికి కానీ ఇలాగ అవి పట్టుకెళ్తూ ఉంటున్నారండి. అలాగే ఒక రైతు ఒక ఎడ్ల బండిని, మన పూర్వం రోడ్ల మీద తిరిగే బండి అంతరించిపోయింది, అలాంటి ఎడ్ల బండిని చూసి అందరూ కూడా దాన్ని ఆకర్షణగా అందుకుని దాన్ని తీసుకెళ్తున్నారు. అలాగే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తయారు చేస్తూ ఉంటున్నాం ఉన్నాయి మనం. అలాగే మన దగ్గర వచ్చేటప్పటికి వర్క్కి వచ్చేటప్పటికి ఒక 20 మంది సుమారు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఎద్దు బొమ్మలు, మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఎద్దు బొమ్మలు, అలాగే ఫైబర్లోని, స్టీల్ మెటల్లోని ఇవన్నీ కూడా తయారు చేస్తాం. అలాగే చిన్న సైజు బండిగా నుండి పెద్ద సైజు రియల్ ఎద్దు బొమ్మ దాకా మనం తయారు చేస్తాం ఫామ్ హౌస్లోకి, గెస్ట్ హౌస్లోకి పెట్టుకోవటానికి. అలాగే మనకి అందరూ కూడా మమ్మల్ని ఇలాగ ఆదరించి తీసుకెళ్తూ ఉంటే మాకు ఇది ఒక జీవన ఉపాధిగా ఉందండి. ఇది మాకు ఒక 20 మంది, 30 మంది దాకా వర్క్ చేసుకుంటున్నాం. అలాగే మీరు అందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన్ని చూసి ఊర్లో చాలా మంది అదే దారిలో తయారు చేయటం మొదలు పెట్టారు. ఆ బళ్ళు మొదట చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చి కొనుక్కొని వెళ్లేవాళ్లు. వాటిని చూసి బాగుండటంతో దేశ విదేశాలు కూడా ఈ రోజు ఎగుమతి చేసే పరిస్థితి వచ్చింది. అలా వ్యాపార అభివృద్ధితో పాటు నలుగురికి ఉపాధి దొరికేలా చేసుకున్నారు ఆ గ్రామ ప్రజలు. నా పేరు ప్రవీణ్. నేను వాసా కోటయ్య గారి దగ్గర ఒక 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇలా మాకు పని చూపించారు 9 సంవత్సరాల నుంచి. పాత కలప తీసుకొచ్చి సైజులు బట్టి బండి తయారు చేస్తామండి. మాకు కలప అప్పు చెప్తారు, మేము పని వరకు చేసుకుని ఉంటామండి. బండి సైజులు బట్టి ఉంటాయండి. రోజు వుడ్ కలర్లు ఉన్నాయి, టేకు వుడ్, అలాగా అన్నీ ఉన్నాయండి. కలర్లు సైజులు బట్టి చేస్తామండి. షోకేస్ లో బొమ్మల దగ్గర నుంచి టీపాయ్ కాడెడ్ల బళ్ళు, అలాగే కొంతమంది పెరట్లో పెట్టుకునే విధంగా పెద్ద బళ్లను కూడా తయారు చేయించుకుంటూ ఉంటారు. బళ్ళు కావలసిన వారు ఫోన్ లో బుక్ చేసుకుని వీరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు చేసే వారి అభివృద్ధికి తగ్గట్టు వీరు రకరకాల డిజైన్స్ లో వాటిని తయారు చేస్తూ ఉంటారు. గతంలో ఫంక్షన్లకు వెళ్లినా, పెద్దవారిని కలవడానికి వెళ్లినా పూలు, పళ్ళు, స్వీట్లు తీసుకెళ్తూ ఉండేవారు. తర్వాత పూల మొక్కను కూడా బహుకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారి చిన్న సైజు ఉన్న కాడెడ్ల బళ్ళు బహుకరిస్తున్నారు. వీటిని చూసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇప్పుడున్న కాలంలో చాలా మందికి ఎడ్ల బండ్లంటే తెలియకపోవచ్చు. గతంలో ప్రతి పనికి కూడా వ్యాపార రంగం కానీ, వ్యవసాయానికి కానీ, శుభకార్యాలకు కానీ, ప్రయాణాలకు కూడా ఈ ఎడ్ల బళ్లనే వాడేవాళ్లు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా ఉంటుంది. ఇక్కడ తయారు చేసిన బళ్లను తయారీదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే చిరంజీవి ఇలా అందరికీ పంపేస్తున్నారు కూడా.
అలాగే దేశ విదేశాల్లో ఉన్న రాజకీయ సినీ ప్రముఖుల అందరి దగ్గర ఇటువంటి బళ్ళు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మన బండ్లు వచ్చేటప్పటికి రాజకీయవేత్తలు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ వాళ్ళకి ఇలాగ ఎమ్మెల్యే గారు అలాగే మా రామానాయుడు గారు వచ్చి మాకు ఇక్కడ నుండి కొనుక్కుని తీసుకెళ్ళి ఆయన గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన విగ్రహం ఓపెనింగ్కి చిరంజీవి గారు వచ్చారని భీమవరం, ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది మన రాజకీయ నేతలు. అలాగే మోలీ గారికి కూడా ఒక చిన్నది రోజువుడ్ కలర్తో బండి తయారు చేసి పట్టుకెళ్ళటం జరిగింది. అలాగే ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇలాగ గిఫ్ట్లు కూడా పట్టుకెళ్తున్నారు అందరూ కూడా. అలాగే మా కళని మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ గుర్తించి పట్టుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇంకా ఈ రైతు పరంగా ఉన్న గుర్తింపు మీరు అందరికీ చేరాలని మా ఆలోచన మీకు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే మీరు ఎవరికన్నా కావాలితే మా దగ్గలూరులో సంప్రదించవచ్చు. సంప్రదిస్తే అలాగే మీకు బయట కంట్రీలకు కూడా పంపిస్తాం. హైదరాబాదు, విజయవాడ, అమెరికా దాకా మీకు ఎస్ఎంఎల్ చేసి అన్నీ కూడా పంపిస్తూ ఉంటామండి. మమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసి మా కళను గుర్తించి చేయాలని కోరుకుంటున్నామండి. ఇదే మేము అందరికీ చెప్పవలసింది. ఈ టీవీ వాళ్ళకి కూడా మాలాంటి కళాకారుల్ని ఈ న్యూస్లో పెట్టి మమ్మల్ని గుర్తింటున్నారు. అలాగే గుర్తించిన ఈ టీవీ వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలండి.